కోరుదాం. ఒక మార్పు గతానికి ఇక్కడ ఇప్పటికి ఏం తేడా ఉందంటే మాట్లాడటానికి తొవ్వ ఉంది. నన్ను చాలామంది అడుగుతారు, నువ్వు మాట్లాడతలేవని. గతంలో మాట్లాడినాం, మీడియాతోనే మాట్లాడినాం, ఎందుకంటే గవర్నమెంట్ వినలే. ఇప్పుడు ప్రతిసారి మనం మీడియాతో మాట్లాడవలసిన అవసరం లేదు, గవర్నమెంట్తో చాలా విషయాలు మాట్లాడవచ్చు. నేను అన్నాను ఇంత సాంస్కృతిక విధానం రావాలని, దానికోసం చాలా మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీడియాతో మాట్లాడవలసిన అవసరం లేదు, మీలాంటి వాళ్ళతో మాట్లాడవచ్చు, గవర్నమెంట్తో మాట్లాడవచ్చు, అధికారులతో మాట్లాడవచ్చు. ఒక విధానం తయారు చేయడానికి మనం ఒక ప్రయత్నం చేయవచ్చు. ఆ అవకాశం దొరికింది. నాకు తెలిసి తెలంగాణలో మొట్టమొదటిసారి మనకి అవకాశం దొరికింది. ఎన్నడూ కూడా ఈ అవకాశం మనకు దొరకలేదు. అది నేను ఏదో మద్దతు ఇచ్చినాం కాబట్టి చెప్తున్నామని కాదు, నిజంగా కూడా వెతికి చూడండి. మీరు ఎప్పుడైనా ఉంటే నేను కూడా తప్పకుండా అంగీకరిస్తాను, సవరించుకుంటాను. ఎన్నడూ లేదు, నిజాం కాలంలో లేనే లేదు. నిజాం కాలం అయిన తర్వాత ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు తెలంగాణ స్వతంత్రంగా ఉన్నా తీవ్రమైన అసమానతల కారణంగా అందరూ భాగస్వాములు కాలేకపోయినారు. ఆ అసమానతలను తొలగించుకోవటానికి మళ్ళీ ఒక పోరాటం తెలంగాణలో నడిచింది. ఆ నడిచిన తర్వాత మనం ఆంధ్ర పాలకుల పెత్తనం కిందనే నలిగిపోయినాం. ఇవాళ మొట్టమొదటిసారి మాట్లాడటానికి వెసులుబాటు దొరికినప్పుడు ఇది తెలంగాణలో ఒక కొత్త ప్రయోగం. ఏం మాట్లాడాలి, ఎట్లా చెప్పాలి, ఎట్లా చేయించాలి. అమెరికాలో లాబియింగ్ అంటారు, మన దగ్గర అది గౌరవప్రదమైన పదంగా మనం చూడం. కానీ ఒక విధానాన్ని సాధించుకునే దిశగా ఒక ప్రయత్నం అయితే సీరియస్గా చెయ్యాలి. కానప్పుడు ఏం చేస్తాం, అప్పుడు ఆలోచిద్దాం. అవకాశం దొరికినప్పుడు దీన్ని ఎట్లా నిర్మించుకోవటానికి ఉపయోగించుకుంటామనేది మనమంతా కూడా సీరియస్గా, ఆ లోహియా చెప్పినట్టు ఒక మార్పు కోసమో, అంబేద్కర్ చెప్పిన ఒక ప్రజాస్వామిక సమాజ నిర్మాణం కోసము మనమందరం కూడా ఒక ప్రయత్నం అయితే సీరియస్గానే చేయవలసి ఉంటుంది. రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చాలా సీరియస్గా అంతరాలను అధ్యయనం చేద్దాం, మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దామని అంటున్నప్పుడు మనం ఒక ప్రయత్నం అయితే సీరియస్గానే చేయవలసి ఉంటుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. మీకు నేను చెప్పేది ఆఖరిగా ఒకటే మాట, ఈ విషయాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాం. సార్ వచ్చిండు పోయిండు ఏం చేస్తలేడు అని అనుకోకండి. ఈ ప్రయత్నం నిరంతరంగా సాగుతూనే ఉంటుంది. ప్రతిసారి పేపర్లో వచ్చి మాట్లాడవలసిన అవసరమూ లేదు, అంత వేదికలెక్కి మనం లొల్లి పెట్టుకోవలసిన సమయము కాదు. ఇది మనకు పని కావాలి. ముందు అవకాశం దొరికితే దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం, చర్చ జరుపుదాం, సంవాదాన్ని కొనసాగిద్దాం, సాధించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వ్యక్తిగతంగా మనం ఏమవుతామన్నది ఎప్పుడు కూడా ముఖ్యం కానే కాదు. దానికోసం నేను ఎన్నడూ కూడా పట్టించుకోలేదు. మేమంతా బాలగోపాల్తో కలిసి పనిచేసినప్పుడు నేర్చుకున్నది కూడా ఏం చేయగలుగుతామో అది చేద్దామనేదే అప్పటి నుంచి మేము అనుకుంటున్నటువంటి మాట. విషయాలు ఎట్లా చెప్పాలనేది కూడా బాగా అర్థమైంది. తెలంగాణ ప్రజలకి తెలంగాణ యాసలో మనం విషయాలు ఎట్లా చెప్పాలి అనేది మెల్లమెల్లగా నేను కూడా నేర్చుకోవటం మొదలుపెట్టాను. కాబట్టి నాకు చాలా లాభం జరిగింది, వ్యక్తిగతంగా చాలా లాభం జరిగింది. చాలా విషయాలు చెప్పే దగ్గర ఏ విషయాలని చెప్పాలి, ఎట్లా చెప్పాలని నేర్చుకునే కాడ ఈ కళాకారులతో ఉన్న ఈ సోపతే నాకు చాలా లాభం చేసింది. అందుకని మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేయాలి. వాస్తవానికి ఇవాళ ఇక్కడ నాకేం సంబంధం లేదు ఈ కార్యక్రమానికి, కానీ ఈ కారణం చేత నేను తప్పకుండా వస్తా అని మాట ఇవ్వటం జరిగింది. మీ అందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసేది ఏంటంటే, అందరికీ ఒకటే తిప్పల పొట్ట తిప్పలాది, దాంట్లో ఇంకా దాచుకోవాల్సింది ఏమీ లేదు. ఏదో ఒక బతుకు తెరువు దొరికితే బాగు